వెల్కమ్ ఆస్పిరెంట్స్. ప్రతిరోజు విజయం కోసం మీ సాధన విజయం ఛానల్లోకి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల కోసం ముఖ్యమైన భారత చరిత్ర మరియు జాతీయ ఉద్యమం ప్రశ్నలు ఇప్పుడు మీకోసం అందిస్తున్నాను. హరప్పా నాగరికతలో ఉపయోగించిన ప్రధాన లోహం ఏది? కాంస్య లోహంని హరప్పా నాగరికతలో ఎక్కువగా వాడారు. మహావీరుడు జైన మతానికి ఎన్ని వ్రతాలు బోధించాడు? 5 వ్రతాలు బోధించాడు. అలహాబాద్ స్తంభ శాసనం ఎవరికి చెందినది? సముద్రగుప్తునకు చెందినది. హర్షవర్ధనుడు రాజధాని ఎక్కడ ఉంది? కనౌజ్లో హర్షవర్ధన రాజధాని ఉంది. సత్యమేవ జయతే అనే మంత్రం ఈ ఉపనిషత్తు నుండి తీసుకున్నారు? ముండక ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు. మొట్టమొదటి మహమ్మదీయ దండయాత్ర భారతదేశంలో ఎవరు చేశారు? మహమ్మద్ బిన్ ఖాసిం. ఢిల్లీ సుల్తానేట్లో మొదటి మహిళా పాలకురాలు ఎవరు? రజియా సుల్తానా. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన రాజు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. మోహన్ జాదారో ప్రసిద్ధి నర్తకి విగ్రహం ఈ లోహంతో తయారు చేశారు? కాంస్య లోహం. తుగ్లక్ వంశస్థుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ రాజధానిని ఢిల్లీ నుండి తరలించారు? దౌలతాబాద్. అక్బర్ కాలంలో తొలిసారిగా భూమి ఆదాయ వ్యవస్థను అమలు చేసిన మంత్రి ఎవరు? తోడర్మాల్. అయన్ ఈ అక్బరి రచయిత ఎవరు? అబుల్ ఫజల్. శివాజీకి ప్రధాన మంత్రి పదవి ఏ పేరుతో పిలిచేవారు? పేష్వా పేరుతో పిలిచేవారు. 1857 తిరుగుబాటులో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఎక్కడ వీరమరణం పొందింది? గ్వాలియర్లో. 1857 తిరుగుబాటులో మంగళ పాండే ఏ రెజిమెంటల్లో ఉన్నారు? 34వ బెంగాల్ ఎగ్బర్. మొదటి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎప్పుడు ఆమోదించబడింది? 1861లో. కాంగ్రెస్ యొక్క సాఫ్ట్ మోడరేట్లో ఒకరైన తండ్రి సమానమైన నాయకుడు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. పూర్తి స్వరాజ్ తీర్మానం ఎప్పుడు ఎక్కడ ఆమోదించారు? 1929 లాహోర్ కాంగ్రెస్. వందే మాతరం అనే గీత రచయిత ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. రౌలట్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? 1919లో రౌలట్ యాక్ట్ వచ్చింది. జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు బాధ్యుడు ఎవరు? జనరల్ డయ్యర్. గాంధీజీ మొదటి ఆల్ ఇండియా స్థాయి ఉద్యమం ఏది? అసహాయ గ్రహ ఉద్యమం 1920లో వచ్చింది. 1932లో గాంధీజీ ఏర్వాడా జైలులో చేసిన ఒప్పందం ఏది? పూనా ప్యాక్ట్. 1942లో జరిగిన ఉద్యమం పేరు ఏమిటి? క్విట్ ఇండియా ఉద్యమం. సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ప్రసిద్ధ నినాదం ఏది? జై హింద్ అనే నినాదం. ఆజాద్ హింద్ ఫౌజ్కి స్థానిక నినాదం ఏది? ఢిల్లీ చలో. భారతదేశ విభజనకు తుది రూపం ఇచ్చిన పథకం ఏది? మౌంట్ బ్యాటన్ ప్లాన్. 1947. 1946లో తత్కాలిక ప్రభుత్వంలో మొదటి రక్షణ మంత్రి ఎవరు? బలదేవ్ సింగ్. భారతదేశానికి జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన వారు ఎవరు? పింగళి వెంకయ్య. 1947 ఆగస్టు 15 రాత్రి నెహ్రూ ఇచ్చిన ప్రసిద్ధ ప్రసంగం పేరేంటి? ట్రస్ట్ విత్ డెస్టినీ అనే ప్రసంగం. ఇలాగే ప్రతిరోజు భారత చరిత్ర మరియు జాతీయ ఉద్యమంపై 30 కొత్త ప్రశ్నలు మీకోసం అందిస్తున్నాం.